అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బీహార్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది. 5 స్థానాలకు గాను 5 స్థానాలను దక్కించుకుంది కాషాయ దళం. అయితే ఏఐఎంఐఎంకు చెందినటువంటి 5 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ రాజ్యసభ స్థానాన్ని కోల్పోయింది ఆర్జేడీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ. అయితే ఓటింగ్కు మాత్రం 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 1 ఆర్జేడీ ఎమ్మెల్యే దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విపక్షాల అనైక్యతను చాటుకున్నాయి రాజ్యసభ ఎన్నికలు. అయితే రాజ్యసభకు మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఎన్నికైనటువంటి పరిస్థితి. అయితే రాజ్యసభకు ఎన్నికైనటువంటి నేపథ్యంలో నితీష్ కుమార్ కూడా రాజీనామా చేసేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఓవరాల్గా మాత్రం బీహార్లో ఖాళీ అయినటువంటి 5 రాజ్యసభ స్థానాలకు 5 స్థానాలను కైవసం చేసుకుంది ఎన్డీఏ సర్కార్. प्रचंड जीत के लिए पूरी बिहार की जनता को और एनडीए की पूरी टीम को मैं बधाई देता हूं। बिहार की इकाई ने एक सफलतापूर्वक प्रचंड जीत दी है और मैं कह सकता हूं कि माननीय मुख्यमंत्री जी और पूरा एनडीए का कुनबा, हमारे दोनों उप मुख्यमंत्री, सभी पार्टी के प्रदेश अध्यक्ष और पूरी एनडीए की टीम ने एकजुटता के साथ मजबूत प्रदर्शन किया है। और मैं मानता हूं कि एनडीए ने फिर से ये साबित किया है कि बिहार की जनता, बिहार के 14 करोड़ आवाम पूरी तरह से एनडीए के नेतृत्व में आगे बढ़ने को तैयार है और ये पूरी जीत का श्रेय पूरे बिहार के एनडीए की टीम को जाता है। साथ ही साथ मुझे संसदीय जीवन में पहली बार जाने का मौका मिल रहा है। मैं इसके लिए अपने माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को और पूरा अपना वरिष्ठ नेतृत्वकर्ता को बहुत आभार व्यक्त करता हूं कि उन्होंने मुझे देश के संसद के सदस्य के रूप में काम करने का अवसर दिया है। बिहार की जनता का प्रतिनिधित्व करूंगा, जो अभी तक एक विधानसभा के नेतृत्व के कर्ता के रूप में बांकीपुर विधानसभा में काम किया। अब इसके बाद देश के संसद में भी बिहार की आवाज़ को, बिहार के विकास को और सहयोग हो। बिहार की सरकार की जो उम्मीदें हैं केंद्र से और अन्य हमारे जो विभाग हैं उन विभागों में से पूरा समन्वय कर हम बिहार के विकास को और आगे गति देंगे। और इसके लिए मैं पूरी एनडीए की टीम जो बिहार की है उनके सभी प्रदेश अध्यक्षों को, माननीय मुख्यमंत्री जी, माननीय अपने दोनों नेता, दोनों मुख्यमंत्री जी और सभी अपने विधायक साथियों को बहुत बहुत धन्यवाद देता हूं। ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, రాజ్యసభలో ఖాళీ అయినటువంటి 5 రాజ్యసభ స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది అనడం కన్నా విపక్షాల్లో ఐక్యత లేకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. సో ఆర్జేడీకి దాదాపు 140కి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, బీహార్ మరొకసారి కాషాయ దళాన్ని, ముఖ్యంగా ఎన్డీఏ కూటమిదేననేటువంటి విషయం తాజాగా జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల ద్వారా స్పష్టమైంది. ఎందుకంటే బీహార్ అసెంబ్లీ మొత్తానికి చూసుకున్నట్టయితే 243 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇక్కడ 5 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. అంటే ఒక్కొక్క రాజ్యసభను దక్కించుకోవాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇలాంటి సమయంలో ఇక్కడ ఎన్డీఏ కూటమికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏకపక్షంగా 202 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఎన్డీఏ తరఫున విజయం సాధించారు. ఇటు జేడీయూ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎల్డీఎఫ్, వీటన్నిటికీ సంబంధించినటువంటి నేతలంతా కూడా, ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ రాజ్యసభ మొత్తం 5 స్థానాలకు 5 స్థానాలు చేజిక్కించుకోవాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ఇక్కడ పావులు గదిపింది. ఇందులో వాస్తవానికి సఫలీకృతమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 4 స్థానాలు మాత్రమే ఇక్కడ బీజేపీకి, ఎన్డీఏ కూటమికి దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే అదనంగా ఉన్నటువంటి 38 ఓట్లను ద్వారా ఇక్కడ 5వ స్థానానికి కూడా అభ్యర్థి నిలబెట్టింది. ఇక్కడ 5వ అభ్యర్థి విజయం సాధించాలంటే 3 అపోనెంట్స్, ఎవరైతే ఇటు మహాగఠబంధన్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి 5 కానీ అదనంగా ఉన్నటువంటి ఒక బీఎస్పీ క్యాండిడేట్, వీళ్ళ
మద్దతు అనేటువంటిది ఎన్డీఏ కూటమికి తప్పనిసరిగా మారింది. అయితే ఇటువంటి తరుణంలో ఆర్జేడీ తరఫున ఒక అభ్యర్థిని అయితే నిలబెట్టారు. ఆ అభ్యర్థికి కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలు, బీఎస్పీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, వీరు మొత్తం 6 ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఆర్జేడీ అభ్యర్థికి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ విజయం మాత్రం ఎన్డీఏనే వరించింది. ఇక్కడ నిన్న సోమవారం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 3 అభ్యర్థులతో పాటుగా ఆర్జేడీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, మొత్తం 4 ఎమ్మెల్యేలు, మహాగఠబంధన్ తరఫున కాంగ్రెస్ నుంచి 3 ఎమ్మెల్యేలు, ఆర్జేడీ తరఫున ఒక ఎమ్మెల్యే, ఈ 4 ఎమ్మెల్యేలు ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. దీంతో 38 ఓట్ల ఉన్నటువంటి 38 ఓట్లతో ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇక్కడ విజయం సాధించారు. ఇక్కడ మొత్తంగా కూడా 5 అభ్యర్థులు ఏదైతే ఎన్డీఏ నిలబెట్టినటువంటి నితీష్ కుమార్, మాజీ సీఎం, బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ తో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ, అలాగే ఇదే జేడీయూకి సంబంధించినటువంటి రామ్నాథ్ ఠాకూర్, ఈయన ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. అతనితో పాటుగా ఇక్కడ రాష్ట్రీయ లోక్ మోర్చా అధినేత, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాల్ కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, ఇతని సీనియర్ నేత శివేష్ కుమార్, వీళ్ళు మొత్తం 5 ఇక్కడ నితిన్ నబీ, నితీష్ కుమార్, రామ్నాథ్ ఠాకూర్, ఉపేంద్ర కుష్వాల్, శివేష్ కుమార్, వీళ్ళు మొత్తం 5 కూడా నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో విజయం సాధించారు. క్రాంతి, ఓవరాల్ గా సో నితీష్ కుమార్ పూర్తి స్థాయిలో ఎప్పుడు రాజీనామా చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఆయన చిరకాల కళ రాజ్యసభ స్థానం ఎలాగో కైవసం చేసుకున్నారు కాబట్టి కేంద్ర కేబినెట్ ఏమైనా ఆశించవచ్చా? తప్పకుండా కేంద్ర కేబినెట్ లో నితీష్ కుమార్ కు ఒక సముచిత స్థానం దక్కుతుంది అనేటువంటి ఒక స్పష్టమైన హామీతోనే ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ బీహార్ లో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి సీఎం కాబోతున్నారు. ఆయన దాంతో పాటుగా జేడీయూ తరఫున నితీష్ కుమార్ సంబంధించినటువంటి తనయుడు డిప్యూటీ సీఎం గా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. మొత్తానికి ఎలక్షన్ ప్రక్రియ అనేటువంటిది నిన్న అఫీషియల్ గా సోమవారం పూర్తయిన నేపథ్యంలో ఈ వారం చివరి నాటికి ఖచ్చితంగా నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడంతో పాటుగా కేబినెట్ మొత్తాన్ని కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. నితీష్ కుమార్ రాజీనామా అనంతరం, కేబినెట్ రద్దు అనంతరం కొత్త ప్రభుత్వం బీహార్లో కొలువుదీరే అవకాశాలు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. మొత్తం మీద బీహార్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది. 5 సీట్లకు 5 సీట్లను దక్కించుకుంది. కాషాయ దళం ఏఐఎంఐఎంకు చెందినటువంటి 5 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ రాజ్యసభ స్థానాన్ని కోల్పోయింది ఆర్జేడీతో పాటుగా కాంగ్రెస్. కానీ ఓటింగ్కు దూరంగా 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక ఆర్జేడీ ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విపక్షాల అనైక్యతను మరోసారి రాజ్యసభ ఎన్నికలు చాటిని సో బీహార్లో పూర్తి స్థాయిలో. అయితే ఈసారి రాజ్యసభకు నితీష్ కుమార్తో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఎన్నికవడం జరిగింది. మొత్తం 5 స్థానాల్లో సో నితీష్ కుమార్ జేడీయూ నుంచి ప్రెజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో 44 ఓట్లతో ఆయన గెలిచారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా 44 ఓట్లతో గెలుపొందడం జరిగింది. ఇక రామ్నాథ్ ఠాకూర్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సో జేడీయూకి చెందినటువంటి ఈయన 42 ఓట్లతో గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ఉపేంద్ర కుష్వాహా ఆర్ఎల్ఎం పార్టీకి చెందినటువంటి వారు సో 42 ఓట్లతో ఉన్నారు. సో రాష్ట్ర లోక్ మోర్చా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సో శివేష్ కుమార్ బీజేపీకి మొదటి ప్రాధాన్యత ఓట్లు 38, అదేవిధంగా రెండో ప్రాధాన్యత ఓట్లు 40కు పైగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈయన కూడా గెలుపొందినటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం నితీష్ కుమార్ సో రాజ్యసభకు ఎన్నికైనటువంటి పరిస్థితి. సో ఈ వారంలోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.